ఫిట్టింగ్ మాస్టర్ దగ్గర అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా. నేను చెప్పా ఆయనకి 2 బట్టలు ఉండేవి. ఒక బట్టలు నొక్కితే 100 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, ఇంకో బట్టలు నొక్కితే 100 రూపాయలు పోతున్నాను. అట్లా కరెంట్ ఛార్జీలు పెట్టి పెన్షన్ చేస్తారు. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్ బాగా అడుగుతున్నారని పెంచింది కదా. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పార్కు కానీ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత జోన్ వారిగా పెద్ద పార్కులు ఏర్పాటు చేయాలి, మంచి కొండలునే హైకింగ్ ట్రైల్స్ అన్ని ఏర్పాటు చేసాను. మంచి అవకాశం అంటే విజయవాడ గుంటూరు ప్రజలు ఇక్కడికి వచ్చి వీకెండ్ హాయిగా యాక్టివిటీ చేయాలనేది నా ఆలోచన. అంతేకాకుండా మంగళగిరి అంటే స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. సో దక్షిణ భారతదేశానికి ఎందుకు మంగళగిరి గోల్డ్ హబ్ ఉండకూడదు? ఎందుకు ఇక్కడ 50-100 ఎకరాలు సేకరించి ఒక సెజ్ లాగా ఏర్పాటు చేసి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కంపెనీలు, డిజైన్ మొత్తం తీసుకొస్తే కనీసం 30 నుంచి 40 వేల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంది ఒక్క మంగళగిరి నియోజకవర్గం.